కంటెంట్ ఎలా చెప్పాలి? ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఉదాహరణకి ఒక అశ్లీలము, బూతు, శృంగారము మాట్లాడితే ఏం చేస్తారు? ఆడవాళ్ళు తప్పంటారు, తప్పుపడతారు. ఇప్పుడు బూతు సినిమాల్ని మగవాళ్ళు మాత్రమే చూస్తారు. కానీ ఆడవాళ్ళు చూడరు. చూడమంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం వాటి గురించి మాట్లాడుకుంటారు, చూస్తారు. వాళ్ళు కూడా నచ్చిన వాడికి దగ్గరికి పోతారు. ప్రేమిస్తారు. కానీ మగవాడు ఎవరైనా అలాంటివి మాట్లాడితే తప్పంటారు, తిడతారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి మనల్ని కొడితే ఏమైంది? దెబ్బ తాకుతది. మనల్ని కొడతాడు. దెబ్బ తాకుతది. అది అందరికి తెలుసు. అందుకే వాడిని తిడతాం. కానీ అదే వ్యక్తి మనకు స్వస్థత కలిగిస్తాడా? ఎవడైనా మనకు కలిగిస్తాడా? మనకు నచ్చే మాటలు మాట్లాడతాడా? ఎవరు మాట్లాడరు. వానికి అవసరం లేదు. కదా! అదే ఎవరికి వారు ఇప్పుడు మనకు మనం ఎట్లుంటాం? స్వస్థతగా ఉంటాం. అంటే ఎలాంటి దెబ్బ కలగకుండా, నొప్పి కలగకుండా ఆ మంచిని వెతుక్కుంటాం. ఒక మంచి ప్లేస్‌ని వెతుక్కుంటాం. ఉదాహరణకి మనల్ని మనం కొట్టుకుంటామా? కొట్టుకోం. ఒక సేఫ్టీ ప్లేస్ చూసుకుంటాం. చల్లగా ఉండే కాడ ఉంటాము. బెడ్ లాగా మెత్తగా ఉండే కాడ కూర్చుంటాము. తీపి వస్తువులు మనకు నచ్చేటివి తింటాము కదా! మనం స్వస్థతను వెతుక్కుంటాం. స్వస్థతను చూసుకుంటాం. ఉదాహరణకు మనకు గాయమైందనుకో, గాయమైతే మనం ఏం చేస్తాం? గాయం కింద పెట్టకుండా మంచి ప్లేస్, సురక్షితమైన ప్లేస్ చూసుకుంటాం. అది అవతలోడు మనకు హెల్ప్ చేస్తాడా? తెలివిగా తాకుతాడు కదా! ఇలాంటివన్నమాట. శృంగారం మాటలు మాట్లాడడం అనేది అలాంటిదనమాట. ఆ! కాబట్టి అదే శృంగారాన్ని మనకు మనం చేస్తే వాళ్ళు చేస్తే మంచిగుంటది. వాళ్ళు సేఫ్టీగా చేసుకుంటారు. వాళ్ళకి యూజ్ ఉంటది. మగవాడు చేసే శృంగారం దెబ్బలాంటిది. కొట్టడం లాంటిది. దెబ్బ తాకుతది తప్ప స్వస్థత కలిగించదు. శృంగారం మాటలు, బూతు మాటలు, అశ్లీల సినిమాలు అట్టుంటాయన్నమాట. మగోడు ఆడోళ్ళకి చెప్పేటియి. అదే ఆడోళ్ళు వాళ్ళకి వాళ్ళు స్వస్థత కలిగించుకుంటారు కదా! అలాంటిదనమాట. అందుకే మగవాళ్ళు చెప్పే శృంగారాన్ని తిడతారు. అదే శృంగారాన్ని వాళ్ళు పాజిటివ్‌గా వాళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళకి వాళ్ళైతే స్వస్థత కలిగించుకుంటారు. అది వాళ్ళ సెల్ఫ్‌గా కలిగించుకుంటారు. అయితే ఇప్పుడు రోడ్డు మీద పోతా ఉన్నాం. పోతా ఉంటే మనకు మనం జాగ్రత్తగా పోవాలి గానీ వచ్చేటోడు జాగ్రత్తగా పోతాడా? మిస్టేక్‌లో వాడు మనకు తాకే అవకాశం ఉంటది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి గదా! ఆడవాళ్ళు అలా అనమాట. శృంగారము, బూతు ఇవి మొగోళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు తిడతారు, దూరం పొమ్మంటారు. వాళ్ళ సేఫ్టీలో వాళ్ళుంటారు తప్ప మనతో ఏకీభవించరు. వీడు వాళ్ళకి నచ్చేలా మాట్లాడడు. వానికి అనుకూలంగా వాడు మాట్లాడతాడు. అది దెబ్బ కొట్టడం లాంటిదనమాట. వాళ్ళకి దెబ్బ తాకుతది తప్ప దేనివల్ల స్వస్థత కలగదు. అదే వాళ్ళకి వాళ్ళైతే అదే శృంగారాన్ని స్వస్థత కలిగించేలాగా ఆస్వాదించుకుంటారు, తీసుకుంటారనమాట. అంతే కదా! ఇప్పుడు మనకు మనం ఒక సేఫ్టీ ప్లేస్ చూసుకుంటాము. సుకూన్‌గా ఉండే ప్లేస్ చూసుకుంటాము. చల్లగా ఏసీలా ఉండేది వెతుక్కుంటాము. బెడ్‌ని వెతుక్కుంటాం గానీ, నేల మీద పడుకుంటామా? కటిక నేల మీద అట్లా అనమాట. కాబట్ కాబట్టి మన గొప్ప కోసమో, మన సంతోషం కోసమో, మన అనుకూలం కోసం ఏం చేస్తాం? ఇతరులను ఇబ్బంది కలిగించడము, ఇతరులను మిస్‌బిహేవింగ్ చేయడము, ఇతరులను ఏడుపు కలిగించడం, లేదా ఇతరులను అత్యాచారం చేయడము, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తాము బయట. అలాగే ఇంకా చాలా చేస్తూ ఉన్నట్టు మనిషి. కొట్టడము, తిట్టడము, బాధ పెట్టడము, లేదా మనకు మనం స్వేచ్ఛగా వ్యవహరించడము, మన గొప్ప కోసం, మన స్వార్థం కోసం బయట ఎలా పడితే అలా వ్యవహరించడం చేస్తాం. దీనివల్ల ఎదుటి వ్యక్తికి స్వస్థత కలగదు. కానీ మనలో మనకు స్వస్థత కలుగుతది. ఇదొక రాక్షసత్వంలా ఉంటది. అంటే మనకు మాత్రమే ఆనందం కలిగేలాగా మనం చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఏది కలగదు. కానీ మన సంతోషంగా మనం గొప్పగా ఫీల్ అయితాం కదా! కానీ వాళ్ళకి చిరాకుగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది తప్ప ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రక్రియలు కూడా వీటిని ఇలా చేస్తే జనం చూడరు. మన గొప్ప కోసం, మన తెలివితేటలు నిరూపించుకోవడం కోసం మీరు చేస్తే చూడరు. మరి వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఇదే వాళ్ళకి అనుకూలం కావాలి. అంటే మన చేతిలో మిఠాయి ఉన్నది. మనం తింటూ ఎన్ని మిఠాయి తిన్నా, తిన్నా బంగ్లా ఉన్నది, మేడ ఉన్నదంటే వాళ్ళకేమొస్తది? అసూయ పెంచుకుంటారు. లేదా వాళ్ళు అస్వస్థతగా ఉంటది. అదే మిఠాయి వాళ్ళకిస్తే తిని వాళ్ళు ఆనందిస్తారు. లేదా ఆడ పెట్టిపోతే వాళ్ళు తింటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా! తీపిని. వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. అది వాళ్ళకి తెలుసు కదా! కంటెంట్ అలా చెప్పండి. అంటే మన పర్సనల్ కోసం, మన గొప్ప కోసం, మన ఇతరుల కోసం, మన బిల్డప్ కోసము ఇవేవో చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతాయి. అవి వాళ్ళకు నచ్చేలా చెప్పండి. అంటే ఆడ పెడితే వాళ్ళే వాళ్ళకు నచ్చేలా వాడుకుంటారు. అట్లా అనమాట. అంటే ఇప్పుడు సమరం పుస్తకం ఉన్నది. మీకు తెలుసు కదా! 'స్వాతిలో సమరం' పేరు ఉంటది. ఇప్పుడు దాన్ని సీక్రెట్‌గా ఆడవాళ్ళు పర్సనల్‌గా చదువుకుంటారు ఎవరు లేనప్పుడు. అంతేగాని మనం చదవమని ఇస్తే చదవరు, ఇవ్వకూడదు తప్పు. కానీ వాళ్ళకి వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళే చదువుకుంటారు. ఇష్టం ఉన్నోళ్ళు చదువుకుంటారు. ఇష్టం లేనోళ్ళు ఊకుంటారు. కానీ 99% అందరికి ఇష్టమే కాబట్టి సీక్రెట్‌గా చదువుకుంటారు. మళ్ళీ ఎరగనట్టు ఉంటారు కదా! కంటెంట్ అనేది అలా ఉండాలనమాట. వాళ్ళ పర్సనల్‌గా ఉండాలి తప్ప మన పర్సనల్ కావద్దనమాట. మన పర్సనల్ అనేది మనకు మాత్రమే. దానివల్ల వాళ్ళకి ఒరిగేది ఉండదు. కానీ అది వాళ్ళ పర్సనల్ చేసుకుంటారు ఆడబెడితే. ఇలా చెప్పండి కంటెంట్. అందుకే మీరు ఏదైనా అశ్లీల ఫోటోలు గానీ, శృంగార దృశ్యాలు గానీ, అశ్లీల సినిమాలు గానీ చూస్తే
ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొంటున్నట్టు దృశ్యాలుంటాయి. అందులో అతను పాల్గొంటూ ఉంటే ఆమె శరీరము, ఆమె యొక్క పురుషుడు ఏమేం చూస్తాడో అవన్నీ మనకు ప్రేక్షకుడికి కనిపించేలా ఉంటాయి. అంతే తప్ప అతను ఆస్వాదిస్తే ప్రేక్షకుడికి కనిపించవు కదా అవన్నీ. కాబట్టి అతను శృంగారం చేస్తున్నట్టు ఆస్వాదిస్తున్నట్టు చేస్తారు, భ్రమ కల్పిస్తారు కానీ చేస్తుంటాడు కానీ 90% ప్రేక్షకులకు కనిపించేలా చూపిస్తారు. అంటే అవి ఏవైతే ఆస్వాదిస్తాడో అవి ప్రేక్షకుడు ఆస్వాదించేలాగా చూపిస్తారు. తెలుసు కదా! స్త్రీ యొక్క భాగాలు, శరీర భాగాలు, బోబ్స్, బొడ్డు, నడుము, బయట జార్చి, బ్లౌజు లేకుండా యథ సంపద ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. స్త్రీ నడుము చూపిస్తూ ఉంటారనమాట. కాకపోతే అక్కడ హీరో చూస్తున్నట్టో, లేకపోతే హీరో ఆమెను రొమాన్స్ చేస్తున్నట్టో మనకు చూపిస్తారు. ఆడ దృశ్యం అలా హీరో చేస్తుంటాడు. కానీ 90% ప్రేక్షకుడికి అవి కనిపించేలా చేస్తారు ఆ పేరుతో. అట్లుంటదనమాట. అట్లా కంటెంట్ అనేది ఎ ఎలా ఉండాలంటే, మనం ఒక వస్తువు తిన్నట్టు మనము చేసినట్టు ఉండొద్దు. అది ఎట్లుంటదంటే ఒకరిని కొట్టడంలా ఉంటదంట. మనం ఒక శృంగారం చెప్పిన ఆడోళ్ళకు శృంగారం గురించి మాట్లాడిన ఆడోళ్ళతోటి శృంగార విజ్ఞానం చెప్పినా, ఏది చెప్పినా అది ఎలా ఉంటుందంటే వాళ్ళని కొట్టినట్టు ఉంటది. మన కోసం చెప్పుకుంటాం, మన గొప్ప కోసం చెప్పుకుంటాం తప్ప వాళ్ళ కోసం వాళ్ళకి అందించడానికి చెప్పమనమాట. కాబట్టి అది అందులో ట్రీట్మెంట్ అదే వాళ్ళ కోసం వాళ్ళైతే వాళ్ళు ఆస్వాదించుకుంటారు, వాళ్ళు పొందుకుంటారు, వాళ్ళు అనుభవించుకుంటారు. మనం లేకుంటే అది సెల్ఫ్‌గా వాళ్ళు పొందుకుంటారు కదా! ఆ కంటెంట్ అలా ఉండాలనమాట. అలా చెప్పాలి. అలా వాళ్ళు ఆస్వాదించుకుంటారు. అంతే తప్ప మనం అందించకూడదు. మనం అందించడంలో కూడా ఆస్వాదించుకోవడం ఉంటుంది తప్ప వాళ్ళకి అందించడం ఉండదు. కాబట్టి వాళ్ళకి వాళ్ళు పొందుకోవాలి. వాళ్ళు పొందుకునేలా ఉండాలి. వాళ్ళకి వాళ్ళు ఆస్వాదించుకునేలా ఉండాలి. వాళ్ళకి వాళ్ళు అందించుకునేలా ఉండాలి. వాళ్ళు మనకు అందించినా అందులో ఆస్వాదనే ఉంటుంది. అదనమాట. ఆ విధంగా కంటెంట్ చెప్పాలి. అంటే కంటెంటు మనం అందించిన పేరుతో కొడుతూ ఉంటారనమాట. ఇప్పుడు శృంగార విజ్ఞానం చెప్తున్న పేరుతోనో, ఆస్వాదిస్తున్న పేరుతోనో పురుషుడు ఎలా ఉంటదంటే ఆమెకు అందిస్తున్న పేరుతో కొడతాడు. దెబ్బ కొట్టినట్టు ఉంటది. అట్లా అన్నట్టు. అదే వాళ్ళకు వాళ్ళు ఆస్వాదించుకుంటే అది వాళ్ళకు ఉపయోగం ఉంటది కదా! అది ఎట్లుంటదంటే మనము కొట్టబోయి కొట్టించుకున్నట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు సినిమాలో జోకులు ఎట్లుంటాయి? హీరో తనని తాను బ్లేమ్ చేసుకుంటాడు. వాని పరువు వాడు తీసుకుంటే ప్రేక్షకులు నవ్వుతారు. అంతే ఈయన వాని గొప్పలు వాడు చెప్పుకుంటే ప్రేక్షకులకు వినోదం ఉండదు. అది వాని పర్సనాలిటీ. మనకేం తెలవదు కూడా. కాబట్టి వాని పరువు వాడు తీసుకుంటే ప్రేక్షకులకు వినోదంగా ఉంటుంది కదా! అట్లా అన్నమాట. ఇప్పుడు సమరం పేజ్ ఉంది. సమరం పేజ్ ఉంటే ఏం చేస్తారు? అది మన దగ్గర సెక్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు ఓపెన్‌గా మాట్లాడరు, ఎవరు చెప్పరు. ఎవరైనా ఓపెన్‌గా మాట్లాడినా తిడతారు. ఒకవేళ ఎవరైనా చెప్పినా నెగెటివ్‌గా చెప్తారు. వాళ్ళ స్వార్థం కోసం చెప్తున్న పేరుతో వాళ్ళు ఆస్వాదిస్తారు తప్ప నిజంగా చెప్పరనమాట. మగోళ్ళు మాట్లాడరు. అందుకే ఆడోళ్ళు కూడా దాన్ని తప్పంటారు, వినరు. కాబట్టి ఆడ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది సమరం పేజ్ పెడితే ఆడవాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు. చూసారా? ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాంటిది. వాళ్ళకి వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారనమాట. అంతే. ఇక్కడ మొగుడు ప్రమేయం ఉండదు. మొగుడు ఉన్నా కూడా వాని సాటిస్ఫాక్షన్ కోసం అందిస్తాడు తప్ప వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అందియడు. కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావాలంటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు అది. వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు ఆ పేజీని. ఎవరికీ తెలవకుండా. ఎవరికైనా తెలిస్తే తిడతారు. కాబట్టి వీళ్ళు చదవలేరు. కాబట్టి వాళ్ళు పర్సనల్‌గా చదువుకుంటారు. అలా అట్లుండాలన్నమాట కంటెంట్ అనేది. ఓకే. ఇప్పుడు స్వాతిలో ఉంచితే ఆడోళ్ళు వాళ్ళు పర్సనల్‌గా చదువుకుంటారు ఎవరికీ తెలవకుండా. కాబట్టి వాళ్ళని ఎవరు తిట్టేవాళ్ళు ఉండరు. ఎవరు వాళ్ళని మిస్‌బిహేవ్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు కదా! ఆ పేజ్ పెడితే కంటెంట్ అనేది ఇలా చెప్పాలన్నమాట. ఎవరికైనా అది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా.